నమస్కారం అండి. నా పేరు గణపురం ఉమారాణి. నేను 12వ వార్డు నుంచి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను బరిలో ఉన్నానండి. మా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో నేను పోటీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా 12వ వార్డు మా పద్మశాలి బంధువులందరూ కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిలో సంక్షేమ పథకాల మీద చాలా ఆసక్తి చూపుతున్నారు. మేము ప్రతి క్షేత్రస్థాయిలో వెళుతుంటే వాళ్ళే మాకు స్వాగతం పలుకుతున్నారు. అలాగే వారు చేసినటువంటి అనేకటువంటి అభివృద్ధి పథకాలు మా పద్మశాలి బంధువులకు ప్రతి గడప గడపకు చేరుకుంటుంది. వాళ్ళు చాలా స్వాగతిస్తున్నారు. మంచి స్పందన ఉన్నది ప్రజలలో. అలాగే గత ప్రభుత్వం చేసిన దానికంటే మేము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు ఎన్నుకుంటే మేము మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుండి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నాము. అది ఇప్పటికే మనకు మా నరేంద్ర మోడీ గారు చెప్పకుండానే మా పద్మశాలి బంధువులకు మన సమర్థ ప్రోగ్రాం ద్వారా షెడ్డు నిర్మాణానికి, తర్వాత కలర్లు అద్దడానికి ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని డిజైన్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత మొగ్గాలు కూడా ఫ్రీగా నేర్పించడము ఉచిత శిక్షణ ద్వారా, అలాగే మొగ్గాలు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడము, వాటిని మంచి ప్రదేశంలో పెట్టుకోవడానికి మొగ్గాలకు 1,20,000 రూపాయలను సమర్థ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి షెడ్డు నిర్మాణానికి, ఇవన్నీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మా పద్మశాలి బంధువులకు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మా మోడీ గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. ఒకవేళ మన పద్మశాలి బంధువులు నన్ను మంచి మెజార్టీతోటి నన్ను గెలిపించినట్టయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. మా సమస్యలు మాకు చెప్పారు. ఇక్కడ వచ్చేసి స్కూల్లో ఫిమేల్ టీచర్సే ఉన్నారు. అది చాలా చిన్న సమస్య. నాకు మటుకు అధికారం ఇస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఒక మేల్ ఫీమేల్ టీచర్స్ని అపాయింట్ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే పాఠశాలలో కూడా ప్రైమరీ స్కూల్ పాఠశాల ఉన్నదండి. దీంట్లో కూడా సంఖ్యను పెంచడానికి, వారికి మంచి సదుపాయాలు రోజు పిల్లలు క్లాసులోకి రావడానికి కూడా నా వంతుగా నేను సహాయం చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతి మహిళ కూడా వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పించడానికి ఇంకా మోడీ గారి ప్రభుత్వంలో చాలా స్కీములు ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లేదు కాబట్టి ఇక్కడ వ్యవస్థ కుంటుపడుతున్నది. మాకు కౌన్సిలర్లకు చాలామందికి అధికారం ఇచ్చినట్టయితే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మా స్థానికులను ముందుంచులు అన్ని విధాల అభివృద్ధిలో ముందుస్తామని కోరుకుంటున్నామండి. ఇంకా మహిళలకు ఇక్కడ ఈ మధ్యలో వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు 2 సమైక్య సంఘాలు ఉన్నాయండి. దానిని వాళ్ళు ప్రతి నెల కూడా వాళ్ళకు ఒక మీటింగ్ హాల్, కమ్యూనిటీ హాల్ ఉండేది. అది ఈ మధ్యలో లైబ్రరీకి వాడుతున్నారండి. పాపం వాళ్ళు చాలా ఖాళీ ప్రదేశంలో వాళ్ళు మీటింగ్ నడిపించుకుంటారు. కాబట్టి అది ప్రభుత్వం నిర్మాణం జరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన ఒక స్థలాన్ని నేను మా మున్సిపల్ కమిషనర్ ద్వారా నేను వాళ్ళకు ఒక నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్తున్నానండి. తర్వాత ఇక్కడ మనకు మెరుగై చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మన రైల్వే ట్రాక్ కింద వాటరు మా బూరా నర్సయ్య గారు గౌడ్ ఎంపీ గారు ఉన్నప్పుడు చొరవ తీసుకొని ఆ నిర్మాణం చేయించారండి. అక్కడ నీళ్ళు అలాగే ఉన్నాయి. దానికి కూడా నిర్మాణం ఆ నీటిని ఆగకుండా నేను రైల్వే మాస్టర్ తోటి మా మంత్రివర్యులు ఉన్నారు కదండి, మా ఎంపీలు గారు ఉన్న వారి చొరవతోటి అక్కడ క్లీన్ చేయడానికి కూడా శుభ్రం చేస్తాం. ప్రతి మహిళలు బాటసార్లు ప్రతిరోజు ఆ డ్రైనేజ్ వాటర్లో నడుస్తుంటే చాలా మాకే బాధ అనిపిస్తున్నది. నేను గెలిచిన వెంటనే ఆ డ్రైనేజ్ను నీట్గా చేసేసి అక్కడ రాకపోకలు బాటసార్లు కూడా మంచిగా నడవడానికి నేను దాన్ని చర్య తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఎల్లుండి 11వ తారీఖు నాడు మనకు పోలింగ్ సమయము ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు పోలింగ్ సమయం ఉన్నదండి. మా పద్మశాలి బంధువులు ప్రతి ఒక్క ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని మా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని స్వాగతిస్తారని మేము కోరుకుంటున్నామండి. మా బంధువులందరికీ కూడా వందనాలు చెప్పుకుంటున్నామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాము. ఇప్పటికీ మేము ప్రతి ఇంటికి వెళ్తే ఎక్కడో బొంబాయి నుండి, హైదరాబాద్ నుండి, దూర ప్రాంతాల నుండి వచ్చారు. ఎందుకు వచ్చిరమ్మా అంటే ఓటు వేయడానికి వచ్చారు. ఎవరికి వేస్తారమ్మా అంటే మేము బీజేపీకి వేస్తాం మేడం అంటున్నారు. చాలా ఆనందదాయకం అనిపించిందండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి